జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈయనెవరో నితీష్ నారాయణ రాణి అంట. మామూలు కాదు. ఈ యువనేత ఉన్నాడు కదా, ఆయనకి ఏం లేక గులాబ్ జాములు గులగొల్లాడి పెట్టేట్టు చేశాడు. ఊరికే కాదు, సాగొట్టేశాడు. లైక్ న్యూస్ చూడండి ఒకసారి. ఈ నితీష్ రాణే ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి బీజేపీ యువనాయకుడు. యువనాయకుడు అంటే ఆ యువనాయకుడు మాదిరి కాదు, ఈయన యువనాయకుడే. ఇప్పుడిప్పుడే ఎదుగుతా తన సత్తా చూపిస్తున్నటువంటి వ్యక్తే ఈ నితీష్ రాణే. మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కంకవాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించాడు. అయితే ఈ నితీష్ రాణే 2005 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా ఉన్నాడు. ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఓడు ఈ రాహుల్ గాంధీని ఎందుకు ఈ మారి మాట్లాడతాడని మీరు అనుకోవచ్చు. చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాలే. దాని గురించి గతంలో కూడా చెప్పినా నేను, కానీ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు ఉంటారు కదా, మీకు అందరికి కూడా అర్థమయ్యేటట్టు నేను బాగా క్లియర్గా చెప్తా. కాంగ్రెస్ పార్టీ తరఫున ముంబై మహానగరానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన పనిచేసినాడు. ఈ కాలంలో తాను ఎన్ని సంస్కరణలు తీసుకొద్దాం అనుకున్నా ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ నితీష్ రాణేకు పేరు వస్తుందని చెప్పేసి ఎక్కడికక్కడ అడ్డపడతానే ఉన్నారు. నితీష్ రాణే ఏం చెప్పినా ఏం చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. నితీష్ రాణేను తొక్కేసేదానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక ఫైర్ ఉండే నాయకుడిని ఆ మార్గ తొక్కాలని చెప్పి చూస్తే ఏమనిపిస్తుందా? సరే, కాంగ్రెస్ పార్టీ విషయానికి ఎత్తుకుందాం. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఆయన ఎట్టున్నాడు? కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎట్టుంటాయో మీకు కూడా తెలుసు. అలాంటిది అందరినీ తొక్కిపెట్టి ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాడు, తిరుగులేని నాయకుడైనాడు. సరే, మళ్ళీ కథ మళ్ళీ జరిగిపోయింది, అది వేరే విషయం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన చెప్పాలంటే ఆయన వేరే పార్టీల్లో ఉన్నాడు. అట్లాంటిది కాంగ్రెస్లోకి వచ్చినాడు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుండారావు స్వామి అనే ప్లేస్ నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు పోతున్నాడు. ఆయన పార్టీకి ఆయన చేసుకుంటా పోతున్నాడు. సరే, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, ప్రజలు ఆదరిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా, అది కూడా పక్కన పెడదాం. అంటే తమ పార్టీలో నేను చెప్తాంది వాళ్ళ పొగుడుతున్నానని చెప్పేసి మీరు అపార్థం చేసుకోకండి. వాళ్ళకు ఉండేటువంటి గ్రూపు రాజకీయాల్లో వర్గపోరులో వాళ్ళందరినీ కూడా వీళ్ళు అధిగమించి వీళ్ళు నాయకులుగా ఎదిగి ముఖ్యమంత్రులు అయ్యే ముందుకెళ్తున్నారు, ఏ మాత్రం అడ్డు అదుపు లేకుండా. అది నేను చెప్తాను. మీరు మళ్ళీ ఏదేదో ఆలోచించకండి. నితీష్ రాణే మొదటి నుంచి జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి, పైగా హిందుత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అట్టనుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ సంఘ నేపథ్యం అనే వ్యక్తే. కానీ ఈయన వచ్చేసి ఇట్ట కాంగ్రెస్లోకి వచ్చాడు, ఈయన నితీష్ రాణే వచ్చేసి బీజేపీలోకి పోయినాడు. అదే తేడా. అందుకే ఈ హిందూ యువతకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈ నితీష్ రాణే అయితే పరితపిస్తూ ఉన్నాడు. హిందువులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు, హిందువులకు అండగా నిలిచినాడు. కానీ ఇది కాంగ్రెస్ నాయకులకైతే ఏ మాత్రం కూడా నచ్చేది కాదు. అదే చెప్పేది, వర్గపోరు అనమాట. హిందూ వ్యతిరేక పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ నితీష్ రాణేని ఎదగనీయకుండా అణగదొక్కేసింది. అందుకే నేను ఊరికేనే చెప్పాల, అటువంటి పార్టీలో రాజశేఖర రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎదిగి నిలబడినారంటే ఏందనుకున్నారో అది అట్టుంటుంది. కాంగ్రెస్ పార్టీలో లోపల రాజకీయాలు మామూలుగా ఉండవు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తాను అనుకున్నది సాధించలేకపోవడంతో యువకుల సమస్యలను తీర్చేందుకు స్వాభిమాన సంఘటన అనే సంస్థను ఈ నితీష్ రాణే స్థాపించాడు. కానీ ఆ సంస్థను కూడా నడపనీయకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడినారు. చూడండియా, ఇక చేసేది ఏమీ లేక 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాడు ఈ నితీష్ రాణే. ఇక మొన్న జరిగినటువంటి ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నితీష్ రాణే కాంకవల్లి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించాడు. ఇక అప్పటి నుంచి ఈ నితీష్ రాణే అయితే ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకొని పోతున్నాడు. ఆడొచ్చేసి దిగలాగే వాళ్ళు ఉంటారు. ఏడు భారతీయ జనతా పార్టీలు ఏంది భుజం తట్టి ప్రోత్సహించేవాళ్ళు ఇక్కడ దిగిలినారు. అది తేడా అయితే అట్టున్నది. ఇంతవరకు మహారాష్ట్రలో ఏ బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలేనటువంటి విషయాలను మాట్లాడుతా కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని అయితే బయట పెడతాడు ఈ నితీష్ రాణే. ఈ క్రమంలోనే నిన్న ఒక మీడియా సమావేశంలో ఈ నితీష్ రాణే మాట్లాడుతా ఈ రాహుల్ గాంధీ, ఈ ప్రియాంక వాద్రా వాయనాడులో గెలవడానికి ఒక కారణం ఉంటున్నది. కేరళ రాష్ట్రం మొత్తం కూడా ఒక మినీ పాకిస్తాన్ లాగా మారిపోయింది. అక్కడ ఒక వర్గం వాళ్ళ జనాభా ఎక్కువగా ఉన్నది. అందుకే ఈ రాహుల్ గాంధీ అదేవిధంగా ఈ ప్రియాంక వాద్రా ఏరి కోరి వాయనాడు ఎంచుకొని అక్కడి నుంచి పోటీ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళలో అధిక శాతం మంది అందరూ కూడా మత ఛాందసవాదులే. ఈ మత ఛాందసవాదులు ఓటు వేయడం మూలంగానే మొన్న రాహుల్ గాంధీ కానీ నిన్న ప్రియాంక వాద్రా కానీ ఈ వాయనాడులో అయితే విజయం సాధించారు. ఇది నిజం. నేను కొంచెం కఠినంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇది కఠోరమైన నిజం అంటా చెప్పినాడు. ఒప్పుకుంటున్నారా మీరు కూడా ఆయన చెప్పింది నిజం అని చెప్పి? ఎవరు ఈ విషయంలో ఏమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పింది మాత్రం అక్షర సత్యం. ఈ మత ఛాందసవాదులు ఓటు వేశారు కాబట్టే
వాయనాడులో ఈ రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక వాద్రాలో విజయం సాధించారు. లేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళలో అత్యధిక శాతం మంది ఈ జాంబీ మనస్తత్వం ఉన్నోళ్లే, అదే మత ఛాందసవాదులే అంట. అందరూ ఆశ్చర్యపోయేటట్టు ఈ నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నితీష్ రాణే అన్న మాటల్లో నిజం లేకపోలేదు. మన దేశంలో జమ్మూ కాశ్మీర్ తర్వాత అత్యధికంగా తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న యువకుల్లో ఈ కేరళ యువకులే ఎక్కువగా ఉన్నారు. కావాలంటే ఒకసారి మీరు చూసుకోండి. ఈ లవ్ జిహాద్ మొదలైంది ఎక్కడ తెలిసిన? ఈ కేరళలోనే. అంతెందుకే స్వామి, పదుల సంఖ్యలో హిందూ నాయకులను హత్య చేసినటువంటి నిషేధిత ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయినటువంటి PFI పుట్టింది కూడా ఈ కేరళ రాష్ట్రంలోనే. ఇక ఈ ఐసిస్లో చేరే యువకుల సంఖ్య కూడా ఈ కేరళలోనే ఎక్కువగా ఉన్నది. దీన్ని బట్టి ఆలోచన చేస్తే నితీష్ రాణే మాట్లాడిన మాటల్లో ఎట్లాంటి గూఢార్థం దాగి ఉండదో మీరే ఒకసారి ఆలోచించండి. ఆయన మాట్లాడింది నిజం అని చెప్పి నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.